ఓకే అమ్మా, నా మాట వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుందమ్మా. ఓకే, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ లాస్ట్ టైం ఏ క్లాస్ చెప్పుకున్నామా? ఏ టాపిక్ చెప్పుకున్నాం లాస్ట్ టైం? సహజీవనం గురించి అవును, అంటే యానిమల్ అసోసియేషన్ గురించి చెప్పుకున్నాం. అంటే జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా అంటే పాజిటివ్ గా ఉంటాయా, పాజిటివ్ నెగిటివ్ గా ఉంటాయా, లేదా పాజిటివ్ జీరోగా ఉంటాయా, ఈ విధంగా మన రిలేషన్స్ ఒక జీవి మరో జీవి మీద ఉన్నటువంటి సంబంధాల గురించి మనం లాస్ట్ టైం క్లాస్ లో చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పండి అమ్మా, పరాణ జీవనము అనే దాని గురించి చెప్పండి ఎవరైనా. పరాణ జీవనము అంటే ఎలా అమ్మా, మళ్ళీ చెప్పండి. ఒక జీవి లాభపొందితే నష్టం కలుగుతుంది సార్. వెరీ గుడ్. ఒక జీవికి లాభదాయకంగాను మరో జీవికి నష్టదాయకంగాను ఉన్నటువంటి సంబంధాన్ని పరాణ జీవనము అంటారు. ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. ఉదాహరణ ఏంటి? ఎగ్జాంపుల్ పరాణజీవులు, చాలా పరాణజీవులు మనకు తెలుసు కదా, వాటిలో ఎగ్జాంపుల్ చెప్పండి ఒకదాని పేరు. ఎంటమీబా ఎస్టేటికా. వెరీ గుడ్. ఎంటమీబా ఎస్టేటికా అండ్ మానవుడు. అంటే ఎంటమీబా ఎస్టేటాకి పరాన్నజీవి, మానవుడు అనేవాడు ఆతిథి. పరాన్నజీవి ఏ జీవి మీద అయితే ఆహారం కోసం, ఆవాసం కోసం ఆధారపడుతూ జీవిస్తూ ఉంటుందో అలాంటి దాన్ని ఆతిథేయి లేదా హోస్ట్ అనిపిస్తారు. ఈ విధంగా మానవుడు మరియు ఎంటమీబా ఎస్టేటికా మధ్య ఉన్నటువంటి సంబంధం పరాన్న జీవన సంబంధం. అలాగే దోమ మానవుడు, ఇది కూడా పరాణ జీవనమే కదా. దోమ ఏమో మనిషి మీద రక్తం కోసం ఆధారపడుతూ జీవిస్తూ ఉంటది. ఆ విధంగా దోమ మానవుడు మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా పరాణ జీవనం. ఈ విధంగా ఉన్నటువంటి జీవనాన్ని జీవనంలో ఒక దానికి మంచి జరుగుతుంటుంది, ప్లస్ జరుగుతుంది, మరో దానికి నెగిటివ్ జరుగుతూ ఉంటది అనమాట. ఈ విధమైనటువంటి రిలేషన్ ఉంటుంది. ఇంకొక దాన్ని చూసినట్లయితే మరొకటి కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సహభోజకత్వము అంటారు. సహభోజకత్వము అంటే ఏంటమ్మా అర్థం? వెరీ గుడ్. కమెన్సలిజం లేదా సహభోజకత్వము అంటే అర్థం ఏంటంటే మనతో సమానంగా భోంచేస్తుంటది. దీనికి పెద్దగా నష్టం ఉండదు, కానీ దానికి మాత్రం లాభం కలుగుతుంటది అనమాట. ఈ విధంగా ఏదైనా ఒక జీవి మరో జీవికి లాభం కానీ నష్టం కానీ కలిగించకుండా దాంతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి జీవిని సహభోజకత్వము అని పిలుస్తారు. ఇది రెండోది అయిపోయింది. నెక్స్ట్ సహజీవనము అంటే అర్థం ఏంటి? సింబియాసిస్ లేదా సహజీవనం. అవునవును, రెండు జీవులు కూడా నష్టం పొందవు, కానీ లాభం మాత్రం రెండు పొందుతుంటాయి. ఒక దాని మీద ఒకటి లాభం పొందుతుంటాయి, ఒక దాంతో ఒకటి సహకరించుకుంటూ లాభం పొందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైజోబియం బ్యాక్టీరియా ఉంటది. రైజోబియం బ్యాక్టీరియా తెలుసు కదా, ఎక్కడ ఉంటుంది రైజోబియం బ్యాక్టీరియా? మన వేరుబుడుకులు. మన ఒక ఫ్యామిలీ ఉంటుంది, లెగ్యూమినేసి ఫ్యామిలీ ఉంది. అంటే ఏంటమ్మా? లెగ్యూమినేసి ఫ్యామిలీ ఉంది. లెగ్యూమినేసి ఫ్యామిలీలో ఉన్నటువంటి వేళ్ళకి వేరుబుడుకులు అనే భాగం ఉంటాయి. వేరుబుడుకులు లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాని రైజోబియం బ్యాక్టీరియా అంటారు. రైజోబియం బ్యాక్టీరియా వేరుబుడుకుల్లో ఉండడం వలన ఇది ఏం చేస్తుంది? గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ ని ఆకర్షించి పీల్చుకొని నత్రజని పదార్థాలుగా మార్చి మొక్కకు అందిస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఏం చేస్తుంటది? మొక్క ఈ రైజోబియం బ్యాక్టీరియా కావాల్సినటువంటి ఇల్లును తయారు చేసింది, వేరుబుడుకుని ఏర్పాటు చేసింది కదా. ఈ విధంగా ఒక ఆవాసాన్ని ఇచ్చింది, రక్షణ ఇచ్చింది. అంతేకాకుండా వీటికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా ఈ మొక్క పీల్చుకోవడం ద్వారా దాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ విధంగా రెండు కలిసి ఒక దగ్గర ఉండడం వల్ల రెండు ఒక దాన్ని కూడా సహకరించుకుంటూ ఉంటాయి. అలాగే లైకెన్స్ అంటారు, తెలిస్తే మీకు? లైకెన్స్ బాటనీలో వస్తుంది. లైకెన్ అంటే ఏంటమ్మా చెప్పండి ఎవరైనా. లైకెన్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? లైకెన్ అంటే ఏంటో తెలీదా? లైకెన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. లైకెన్ అంటే మీ అందరికి తెలిసిందే కానీ మర్చిపోంటారు అంతే. లైకెన్ అంటే ఏంటంటే ఒక శైవలము ఒక శిలీంద్రము కలిసి జీవిస్తూ ఉంటే దాన్ని లైకెన్ అని పిలుస్తారు. శైవలం శిలీంద్రం రెండు కలిసి ఉంటాయి అనమాట, దాన్ని లైకెన్ అంటారు. శైవుల లక్షణాలు ఉంటాయి, దానిలో శిలీంద్ర లక్షణాలు కూడా ఉంటాయి అనమాట. ఈ విధంగా రెండు లక్షణాలు ఉన్నటువంటి జీవిని లైకెన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఏం చేస్తుంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవిస్తూ ఉంటాయి, వాటిని లైకెన్స్ అంటారు. ఈ విధంగా పరాన్న జీవనం ఈ సింబియాసిస్ లేదా మ్యూచువలిజం లో ఒకదానికొకటి సహకరించుకుంటూ సహజీవనం అనేటువంటి క్రియ ద్వారా జీవిస్తూ ఉంటాయి. ఓకే, దీని గురించి యాన్యువల్ రిలేషన్స్ గురించి లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే ఇకలాజికల్ సక్సెషన్, జీవావరణ అనుక్రమం గురించి మాట్లాడుకుందాం.
జీవావరణ అనుక్రమము అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హేమలత ఉందనుకోండి. హేమలత మీ దేవుడు హేమలత? మా అమ్మాయిలు అయితే కావాలండి, మా అత్త చెప్పాలండి. ఓకే. వాళ్ళ అత్తారది దిప్పపాలెం. ఎక్కడమ్మా దిప్పారం అంటే? బుచ్చిపేట మండలం. విజయరాజపేట. మనం చెప్పావు కదా, విజయరాజపేట దెప్పాలి. చీటికాడ మండలం ఏంటి, అటువైపు వస్తుందా? ఓకే. ఇప్పుడు దెప్పాలలో ఒక చెరువు ఉందమ్మా. ఆ చెరువు ఇంచుమించుగా ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అమ్మ చెరువులు ఉన్నాయా మీ ఊర్లో? దెప్పాలలో ఉన్నాయి. చెరువులు ఉన్నాయా? పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి కదా, దాని పొలాలు నీళ్ళు తీసుకెళ్తారు కదా, ఆ చెరువులు ఉంటాయి. ఉన్నాయి కదా. ఆ చెరువులు పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా ఇప్పుడు నిన్న ఈ రోజు పేపర్లో ఇచ్చారు. మన ధర్మశ్రీ గారు, ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఇక్కడికి ఒక SEZ తీసుకొస్తున్నాం అని చెప్పారు. SEZ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారట. అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. అది ఎంతవరకు నాకు తెలియదు కానీ మొత్తానికి అలా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు మన హేమలతాల ఊర్లో కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేశారు. పరిశ్రమ నుంచి బోళ్ళంత మట్టి, చెత్త చెదారం బోళ్ళు వస్తాయి కదా, ఈ చెత్త చెదరం అంతా కలిసి ఆ చెరువులో పడేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎలా ఉంది? ఒక చెరువు ఉంది. ఈ చెరువు లోపల ఏముంది? నీరు ఉంది. ఆ నీటిలో చేపలు ఉన్నాయి, ఆ నీటిలో నత్తలు ఉన్నాయి, ఆ నీటిలో వానపాములు ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి జీవావరణ వ్యవస్థ ఉంది. ఈ జీవావరణ వ్యవస్థలో జలావరణ వ్యవస్థ ఉంది. జలం అంటే హైడ్రోస్ఫియర్ కదా జలావరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థ ఎలా ఉంటుంది? నీటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి. ఉదాహరణకి అందులో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, హైడ్రోలైన్ ప్లాంట్లు ఉంటాయి. అవి ఉత్పత్తిదారులుగా పనిచేస్తుంటాయి. వాటిని నివసిస్తూ కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయి, కీటకాలు. ఆ కీటకాలన్నీ కూడా ఆ మొక్కలను ఆహారంగా తీసుకుంటూ ప్రాథమిక వినియోగదారులుగా ఉంటాయి, లేదా శాకాహారులుగా ఉంటాయి. ఆ పురుగుల్ని కప్పలు తింటూ ఉంటాయి. అలాగే వానపాములు ఈ పురుగులు మట్టి మించినటువంటి ఆకుల నుంచి వానపాములు తింటూ ఉంటాయి. ఈ వానపాముల్ని ఈ పురుగుల్ని కప్పలు తింటూ ఉంటాయి. వాటి మీద తొండలు, ఆ పక్కన ఉన్నటువంటి తొండ తింటూ ఉంటుంది. వీటిని తినేటటువంటి పాములు ఉంటాయి, వీటిని తినేటటువంటి గ్రద్దలు ఉంటాయి, వీటిలో చేప బతుకుతుంటాయి. ఈ చేపలు తినేటువంటి మనుషులు ఉంటారు. ఈ విధంగా ఒక జీవావరణ వ్యవస్థ ఉంది, అంతే కదా. ఒక జలావరణ వ్యవస్థ అనేది ఒక జలం లోపల ఒక ఆవరణ వ్యవస్థ ఉంది. అయితే సడన్ గా మనం ఏం చేస్తున్నాం? ఆ నీటిలోకి బోళ్ళంత చెత్త వేస్తున్నాం. క్రమంగా ఏమవుతుంది? ఆ చెత్త అంతా కూడా ఈ నీటిని ఒడ్డంతా కప్పేస్తుంది. కప్పేస్తుంటే జలచరాలన్నీ ఏమవుతున్నాయి? నీరంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. క్రమంగా తగ్గిపోయింది, నీరంతా పూర్తి తగ్గిపోయింది. ఓన్లీ ఒక మట్టి దిబ్బలా మిగిలింది. అప్పటికి మన హేమలత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దీక్షిత్ పెద్దోడు అయిపోయాడు. అప్పుడు దీక్షిత్తో ఆ హేమలత చెప్తుంది, ఇక్కడ మా చిన్నప్పుడు ఓ పెద్ద చెరువు ఉండేది, చాలా బాగుండేది. అక్కడ ఆడుకునే వాళ్ళు మేమందరం కూడా, అందరూ కూడా రాళ్ళు ఇలా ఇసురుతుంటే నీళ్ళు ఇలా కప్పగించలేనివారు కదా, అలా ఆటలాడుకునే వాళ్ళురా అని చెప్పి వాళ్ళ అబ్బాయికి చిన్నప్పుడు విశేషాలు చెప్తుంది అనమాట. 2021 సంవత్సరం ఇలా ఉండేది, ఓ పెద్ద చెరువు ఉండేది, ఇప్పుడు మాత్రం చెరువు లేదు, మట్టి దెబ్బ మిగిలింది అని. ఈ మట్టి దెబ్బ మీద ఏమి మొలుస్తాయి? చిన్న చిన్న తుప్పలు మెలుస్తాయి. ఆ తుప్పలు పెద్ద తుప్పలు అయిపోతాయి, చాలా పెద్ద మొత్తం నిండిపోతాయి, పెద్ద డొంక అయిపోతాయి. ఆ డొంక లోపల డొంక అయిపోయింది కదా, పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి. ఈ మొక్కలన్నీ కూడా ఇంక లోపలికి దూరలేనంత భయంకరమైన మొక్కలు వచ్చేస్తే ఆ మొక్కల లోపల పురుగులు ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఈ పాములు తినే గెద్దలు ఉంటాయి. చూసారా, కొత్త జీవాలను వేస్తారు. ఇప్పుడు హేమలత చిన్నప్పుడు అంటే ఇప్పుడు 2021లో ఇది ఎలా ఉంది? అదే ప్రదేశం ఎలా ఉంది? జలావరణ వ్యవస్థ ఉంది. హేమలత పెద్దది అయిపోయింది, ముసలి అయిపోయింది. దీక్షిత్ పెద్దడు అయిపోయిన తర్వాత ఏమైంది? అది ఒక భౌమావరణ వ్యవస్థ అయిపోయింది. అప్పుడు దాకా జలావరణ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు భౌమావరణ వ్యవస్థ అయిపోయింది. చూసారు, ఆవరణ వ్యవస్థ ఏమైంది? మారిపోయింది. అప్పుడు దాకా జలం ఉండి దానిలో ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు జలం లేదు, భూమి ఉంది, భూమి మీద ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ వచ్చింది. ఇంకో కొంతకాలం అయిపోయింది, అది పూర్తిగా ఇది చాలా బాగుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే దాని చుట్టూ ఈ మొక్కలు నాటేసింది. ఫుల్గా మొక్కలు నాటేస్తే ఆ చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు అయిపోయి పెద్ద మహావృక్షాలు అయిపోయాయి. ఆ ఏరియా 2 ఎకరాల్లో కూడా వివత్సమైనటువంటి అడవి అయిపోయింది. అప్పుడేమైంది? అది అటవీ ఆవరణ వ్యవస్థ అయిపోయింది. చూసారమ్మా, అటవీ ఆవరణ వ్యవస్థ పూర్తిగా అడవి కింద మారిపోయింది. హేమలత చిన్నప్పుడు ఎలా ఉండేది? అది జలావరణ వ్యవస్థ ఉండేది. హేమలత పెద్ద అయిన తర్వాత, దీక్షిత్ పెద్దడు అయిన తర్వాత ఏమైంది? భౌమావరణ వ్యవస్థ అయిపోయింది.
దీక్షిత్ కూడా పెద్దోడు అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది, అది అంతా కూడా అటవీ ఆవరణ వ్యవస్థ అయిపోయింది. చూసారు, ఈ విధంగా మార్పులు వచ్చాయి. ఒకే ప్రదేశం ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ ఏ విధంగా మారిపోయింది, జలావరణ వ్యవస్థ నుంచి భౌమావరణ వ్యవస్థ, భౌమావరణ వ్యవస్థ నుంచి అటవీ ఆవరణ వ్యవస్థ కింద క్రమంగా ఆవరణ వ్యవస్థలో మార్పులు వచ్చేసాయి. ఈ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ పైన మరొక ఆవరణ వ్యవస్థ మారిపోయే విధానాన్ని ఈకలాజికల్ సక్సెషన్ లేదా జీవావరణ అనుక్రమము అంటారు. అదేనమ్మా జీవావరణ అనుక్రమం అంటే. జీవావరణ అనుక్రమం అంటే అప్పటిదాకా ఒక ఆవరణ వ్యవస్థ ఉండేది, ఆ ఆవరణ వ్యవస్థ మారిపోయి మరి కొత్త ఆవరణ వ్యవస్థ ఏర్పడింది అనమాట. ఆ విధంగా ఉన్నటువంటి వ్యవస్థని ఈ జీవావరణ అనుక్రమము అని పిలుస్తారు అన్నమాట. ఈ విధంగా జీవావరణ అనుక్రమంలో మొత్తం ఉత్పత్తిదారులు, ఈ జలావరణ వ్యవస్థ ఉత్పత్తిదారులు ఏముంటాయి, అప్పుడు దాకా చిన్న చిన్న నీటి మొక్కలు ఉంటాయి, హైడ్రిల్లా లాంటి నీటి మొక్కలు ఉంటాయి. ఇప్పుడు భౌమావరణ వ్యవస్థ వచ్చేటప్పటికి అక్కడ ఉత్పత్తిదారులు ఏమయ్యాయి, చిన్న చిన్న తొక్కలు ఉంటాయి. అటవీ ఆవరణ వ్యవస్థ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులు ఏంటి, పెద్ద పెద్ద మహావృక్షాలన్నీ కూడా ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఉత్పత్తిదారులు, వినియోగదారులు అండ్ తృతీయ వినియోగదారులు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాటి యొక్క రకం మారిపోతుంటది అనమాట. రకం మారిపోయి అప్పటిదాకా ఈ ప్రాథమిక ఆహార జీవులు ఉన్నటువంటి అంటే ప్రాథమిక ఉత్పత్తిదారుల్ని తినేటటువంటి జీవులు ఏవి, చేపలు. ఇప్పుడు జలావరణ వ్యవస్థ అయితే, అదే భౌమావరణ వ్యవస్థ అయిన తర్వాత దీన్ని తినేటటువంటివి ఏవి, కాకులు లేకపోతే పక్షులు. ఆ పక్షులేమో ఈ డైరెక్ట్ గా ఆహారాన్ని తింటూ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా ఆవరణ వ్యవస్థ అనేది పూర్తిగా మారిపోతుంటే దాన్ని ఈకలాజికల్ సక్సెషన్ లేదా జీవావరణ అనుక్రమం అని పిలుస్తారు అన్నమాట. ఇది జీవావరణ అనుక్రమం. ఈ జీవావరణ వ్యవస్థలో అనుక్రమంలో అనేకమైనటువంటి రకాలు ఉంటాయి. ఈ అనేక రకాలు ప్రతి దగ్గర కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఉంది. ఇప్పుడు చూడండి, మృత సముద్రం అని తెలిసా మీకు ఎవరికైనా, డెడ్ సీ అంటారు. డెడ్ సీ తెలుసా, డెడ్ సీ అంటారు. మీకు తెలుసా సముద్రాలు ఎన్ని ఉంటాయో? ప్రపంచంలో మహాసముద్రాల సంఖ్య ఎంత? 5 మహాసముద్రాలు చెప్పండి ఎవరైనా. అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఇవి ఉన్నాయి కదా. ఇలా సముద్రాల్లోనే ఒక సముద్రం ఉంటది, దాని పేరు ఏం పేరంటే డెడ్ సీ అంటారు. ఆ డెడ్ సీ అని ఎందుకు పిలుస్తారంటే అందులో చచ్చిపోరు అందరూ బతికే ఉంటారు, మామూలు సముద్రం అది. కాకపోతే ఏంటంటే దానిలో లవణీయత ఎక్కువగా ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి, మనం కార్తీక మాసంలో మనం సముద్ర స్నానాలకు వెళ్తాం, తెలుసా మీకు? కార్తీక మాసంలో వెళ్ళే సముద్ర స్నానానికి, కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి వెళ్తూ ఉంటాం. మనకు పురాతన కాలం నుంచి కూడా ఒక అలవాటు. అంతే, అవును కదా? మీరు ఎవరైనా వెళ్ళారమ్మా కార్తీక మాసం రోజు, కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి వెళ్తుంటారు కదా, ఎవరైనా వెళ్ళారా? ఎందుకు వెళ్తారమ్మా అలాగా? ఏం పని పాటు లేదా? అదో మూఢనమ్మకం అంతేనమ్మా? ఎందుకు వెళ్తారు అలాగా? మూఢనమ్మకం కదా అదంతానా? తెలుసా ఎవరికైనా? కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజు ఈ సముద్ర స్నానాలు అని చెప్పి తిరుగుతుంటారు కదా, ఎందుకు అవి పని పాటు లేకుండా ఎందుకు మళ్ళీ తిరగడం? ఏమైనా ఉపయోగం ఉంటుందా దానివల్ల? నాకు తెలియదు దాని గురించి, మీరు చెప్పండి. హేమలత, ఎందుకమ్మా ఎందుకు చేస్తారు సముద్ర స్నానాలు అలాగా? కార్తీక పౌర్ణమి వస్తుంది కదమ్మా, తెలుసా నీకు? కార్తీక పౌర్ణమి స్నానం చేస్తారు, వెళ్తారని. కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానానికి వెళ్తారు. అలాగే మాఘమాసంలో మాఘ పౌర్ణమికి కూడా సముద్ర స్నానానికి వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారంటే సాధారణంగా ఏంటంటే సముద్రం వాటర్లో ఎలా ఉంటుందంటే సెలినిటీ ఎక్కువ ఉంటుంది, లవణీయత ఎక్కువగా ఉంటుంది. మనం నోట్లో వేసుకున్నప్పుడు ఉప్పు కనిపిస్తుంది కదా, అలాంటి ఉప్పు నీటిలో మనం ఎప్పుడైతే స్నానం చేసామో మన చర్మంపై వచ్చినటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా, దురద, గజ్జి ఇలాంటి దురదలు వచ్చినటువంటి ఏమైనా ఆయింట్మెంట్ రాసినా సరే ఆ దురద పోవట్లేదు అనుకోండి, మనం మాఘమాసం పౌర్ణమి రోజు, కార్తీక సోమవారం రోజు మన సముద్ర స్నానానికి వెళ్ళాం అనుకోండి, ఆ సముద్ర స్నానంలో మనం స్నానం చేస్తున్నప్పుడు సరదాగా స్నానం చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే ఆ ఉప్పు నీటి వలన మన చర్మం మీద ఉన్నటువంటి ఆ గజ్జిని కలిగించేటటువంటి, ఆ దురదను కలిగించేటటువంటి బ్యాక్టీరియాలన్నీ కూడా చనిపోతాయి. అవి చనిపోవడం వల్ల మన చర్మం ఏమవుతుంది, ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటుంది అనమాట. అందుకని చూడండి, మనం కార్తీక సోమవారంకి వెళ్ళి కార్తీక పౌర్ణమి రోజు, మాఘ పౌర్ణమిలోని సముద్ర స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుంటూ ఆరోగ్యం ఇస్తాడు భగవంతుడు అనుకుంటాం కదా. ఆరోగ్యం ఇవ్వడానికి కారణం ఇదే అనమాట. సముద్ర స్నానం ఎప్పుడైతే చేసామో ఆ సముద్ర నీటిలో ఉన్నటువంటి ఉప్పు నీటి వలన మన చర్మం పైన ఉన్నటువంటి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ చనిపోతాయి. అవి చనిపోవడం వలన మన చర్మంపై ఉన్నటువంటి దురద, గజ్జి ఇలాంటివన్నీ కూడా
పోతాయి అన్నమాట. ఆ విధంగా మనకు ఆరోగ్యం వస్తుంది. అంతే తప్ప అది మూఢనమ్మకం కాదు. నిజంగానే సైంటిఫిక్ గానే చేశారు. కాకపోతే అది పండక్కి అటాచ్ చేస్తారన్నమాట అంతే. అది చేయడం వల్ల తప్పేం లేదు, మంచిదే. ఓకే. అప్పుడప్పుడు సముద్రం స్నానం సంవత్సరానికి ఒకసారి సముద్ర స్నానం చేయడం అనేది చాలా మంచిది. మీరు కూడా ఎప్పుడు వెళ్తే తప్పనిసరిగా సముద్ర స్నానం చేయండి. ఓకే. సరే, ఈ విధంగా ఈ డెడ్ సీ ఉంది కదా, డెడ్ సీ ఎక్కడ ఉంటదంటే మన యూరప్ అంటారు కదా, ఆ యూరప్ కి ఆసియాకి మధ్యలో డెడ్ సీ అని ఒక సముద్రం ఉంటది అన్నమాట. చిన్న సముద్రం అన్నమాట. చిన్నదంటే మరీ చిన్నది కాదు, సముద్రాల్లో చిన్నదన్నమాట. ఈ చిన్న సముద్రానికి ఎలా ఉంటదంటే ఇంక ఏ సముద్రంతోనే సంబంధం ఉండదు దానికి. చుట్టూ మట్టే భూమి అన్నమాట. మధ్యలో మాత్రమే సముద్రం ఉంటుంది. ఇంతకుముందు అంటే మిగిలిన దాంతో సముద్రం కనెక్షన్ ఉండేదట. ఆ క్రమంగా మట్టి ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే ఈ సముద్రం వేరైపోయింది. ఇప్పుడు మిగిలిన సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు కన్నా ఈ డెడ్ సీలో ఉన్నటువంటి ఉప్పు శాతం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే నీరు ఆవిరైపోతుంటది, నీరు మాత్రం తక్కువ దానిలో వస్తుంటది అనమాట. అందుకని డెడ్ సీలో ఎక్కువ లవణీయత ఎక్కువ ఉంటది. అందువల్ల ఏ జీవులు కూడా అందులో బతకలేవు. చేపలు కూడా అందులో బతకలేవు అనమాట. చేపలు కూడా అందులో చనిపోతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అన్ని కూడా అందులో చనిపోతూ ఉంటాయి. అందువలన ఆ వాటర్లో ఏ జీవులు బతకలేవు కాబట్టి దాన్ని డెడ్ సీ అని పిలుస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెడ్ సీ ఉందనుకోండి, డెడ్ సీ పూర్తిగా అలాగా అంతరించిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉందా, భారతదేశంలో యువతలైపు ఉండేదాన్ని అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు ఉన్నాయా? ఈ 4 రాష్ట్రాలు ఏమంటారంటే దక్షిణ భారతదేశం అంటారు. మిగిలిన ముందు భాగం అంతా కూడా ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతం ఉంది కదా, వెస్ట్ బెంగాల్ వరకు, ఆ ప్రాంతాన్ని కలిపి ఉత్తర భారతదేశం అంటారు. సుమారుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమట ఈ ఉత్తర భారతదేశం అంతా కూడా మట్టి ఉండేది కాదట, ఒక సముద్రం ఉండేదట. ఆ సముద్రాన్ని ఏమనేవారంటే తెతిస్ అనేవారు అనమాట. ఆ సముద్రం పేరు తెతిస్. ఉత్తర భారతదేశం ఆవరించబడినటువంటి సముద్రాన్ని తెతిస్ మహాసముద్రము అని పిలిచారు. ఈ తెతిస్ మహాసముద్రం ఎలా ఉండేది? మొత్తం సముద్రంలో ఉండేది అనమాట. ఈ అరేబియా సముద్రాన్ని, ప్రస్తుతం అరేబియా సముద్రం ఉంది కదా, ఈ అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండు కలుసుకొని ఉండేవి. మధ్యలో మాత్రమే మన దక్షిణ భారతదేశం ఉండేది. ఆ విధమైన పరిస్థితుల్లో దక్షిణ భారతదేశం హిమాలయ పర్వతాలు నొక్కడం వలన క్రమంగా అక్కడ మట్టి అనేది పైకి లేవడం ప్రారంభించిందట. పైకి లేవడం ప్రారంభించడం వల్ల సముద్రం అలా వెనకెళ్ళిపోయి మధ్యలో మట్టి అనేది ఏర్పడి ప్రస్తుతం ఉత్తర భారతదేశం కింద ఏర్పడింది అనమాట. అక్కడే మన హిమాలయ ప్రాంతంలో గంగా నది, యమునా నది ఇలాంటివి ఏర్పడి ఆ గంగా యమునలో ఆ పర్వతాల మీద ఉన్న మట్టి ముందుకు తీసుకొచ్చి ఈ గంగా సింధు మైదానం కింద మార్పడి మొత్తం ఒక పెద్ద ఏరియా కింద, చాలా పెద్ద ఏరియా కింద కొన్ని వేల ఎకరాల కింద ఏర్పడిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఏమంటాం, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్ అంటే కలకత్తా వరకు ఉన్నటువంటి మొత్తం ఏరియా కింద అయిపోయింది అనమాట. ఈ విధంగా ఒక భూమి ఏర్పడింది. అయితే మొట్టమొదటి ఎలా ఉండేది? సముద్రం కింద ఉండేది. ఆ సముద్రం లోపల ఏముండేవి? అనేక మొక్కలు ఉండేవి, ఉత్పత్తిదారులు. వాటి మీద నివసిస్తున్నటువంటి చిన్న చేపలు ఉండేవి, ప్రాథమిక వినియోగదారు. వాటి మీద బతుకుతున్నటువంటి పెద్ద చేపలు ఉండేవి అంటే ద్వితీయ వినియోగదారు. ఇవన్నీ కూడా ఏమైంది? మట్టి చేరుకోవడం వల్ల భౌమ ఆవరణ వ్యవస్థ అయిపోయింది. ఈ భౌమ ఆవరణ వ్యవస్థకి అంతా ఏమైంది? దండకారణ్యం అనేవారు. అప్పుడు చూడండి, మన శ్రీరామచంద్ర వారు ఏమో దండకారణ్యంలోకి, అడవిలోకి వచ్చారు కదా. ఆయన వాళ్ళ నాన్నగారి మాట కట్టుబడి అడవిలోకి వచ్చామని చెప్తారు కదా. ఆ అడవులు ఏమిటి? ఇవే మన దండకారణ్యం అంటే మన దక్షిణ భారతదేశం అంతా కూడా అడవి కింద ఉండేది అనమాట. ఈ అడవులన్నీ కలిపి దండకారణ్యం అనేవారు అనమాట. ఇప్పుడు ఈ దండకారణ్యం అంటే పూర్తిగా అడవి కింద అయిపోయింది అనమాట. ఆ అటవీ ఆవరణ వ్యవస్థ కింద మారిపోయింది. మరి ప్రస్తుతం ఏమైంది? అటవీ అంతా కూడా నాశనం అయిపోయింది. మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొత్తం అరణ్యం అంతా నరికేసి ఏం చేశారు? ఇల్లు కట్టించుకున్నారు. అప్పటిదాకా అరణ్య ఆవరణ వ్యవస్థ ఏమైంది? ప్రస్తుతం మనుషులు ఉన్నటువంటి పట్టణ ఆవరణ వ్యవస్థ కింద మారిపోయింది. అప్పుడున్నటువంటి జంతువులు ఏమయ్యాయి? మొత్తాన్ని చనిపోవడం ప్రారంభించాయి. ఆ విధంగా మొట్టమొదటి జలావరణ వ్యవస్థ అలా భౌమ ఆవరణ వ్యవస్థ అయింది. భౌమ ఆవరణ వ్యవస్థ అనేది అటవీ ఆవరణ వ్యవస్థ అయింది. అటవీ ఆవరణ వ్యవస్థ అనేది ప్రస్తుతం మానవుల వలన విధ్వంసం చేయబడినటువంటి ఒక పట్టణ ఆవరణ వ్యవస్థ కింద మారిపోయింది అనమాట. ఈ విధంగా ఆవరణ వ్యవస్థల మధ్య మార్పులు వచ్చేటువంటి విధానాన్ని ఇకలాజికల్ సక్సెషన్ లేదా జీవావరణ అనుక్రమం అని పిలుస్తారు. ఓకేనమ్మా? ఒక ఆవరణ వ్యవస్థని ఇంకొక ఆవరణ వ్యవస్థ ఆక్రమించడం అనమాట. అంటే జలావరణ వ్యవస్థని భౌమ ఆవరణ వ్యవస్థ ఆక్రమించింది. మొత్తం నీరంతా పోయింది, భూమి వచ్చింది. ఆ భూమి మీద ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ మొత్తం పోయింది, అడవులు వచ్చాయి, అటవీ ఆవరణ వ్యవస్థ అయిపోయింది. ఆ అడవులన్నీ నాశనం చేశారు, పట్టణాలు వచ్చాయి, పట్టణ ఆవరణ వ్యవస్థ అయిపోయింది. ఇలా వేరు ఆవరణ వ్యవస్థల కింద అయిపోయాయి. ఇలా అయిపోతున్నప్పుడు ఈ పట్టణాలన్నీ ఎక్కువైపోవడం వలన కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వర్షం పడడం మానేసింది. పూర్తిగా వర్షం పడలేదు. టెంపరేచర్స్ పెరిగిపోవడం వలన వర్షాలు పడడం మానేసాయి.
వర్షాలు ఎప్పుడైతే పడలేదో అక్కడ మట్టి అంతా ఏమవుతుంది, చిన్న చిన్న రేణువుల కింద మారిపోతుంది. ఆ చిన్న చిన్న రేణువులన్నీ కూడా ఏమవుతాయి, ఇసుక రేణువుల కింద మారిపోతాయి. అదంతా కలిపి ఒక ఎడారి కింద మారిపోయింది. దాన్నే మనం రాజస్థాన్ అని పిలుస్తున్నాం. అది ఏమైంది ఇప్పుడు, థార్ ఎడారి కింద మారిపోయింది అనమాట. ఇప్పుడు ఏమైంది, అది ఎడారి ఆవరణ వ్యవస్థ కింద మారిపోయింది. అక్కడ ఇంక ఈ జీవులు కూడా నివసించవు. ఓన్లీ అక్కడక్కడ బ్రహ్మజీవులు లాంటి తక్కువ నీరు ఉన్నటువంటి మొక్కలు మాత్రమే నివసించగలవు కానీ ఇంక ఏ జంతువు కానీ ఏ జీవులు కానీ ఏ మొక్కలు కూడా నివసించలేవు అనమాట. ఆ విధంగా ఎడారి ఆవరణ వ్యవస్థ కింద మారిపోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మొట్టమొదటి జలావరణ వ్యవస్థ ఉండేది. దాన్ని ఆక్రమించి భౌమ ఆవరణ వ్యవస్థ వచ్చింది. దాన్ని ఆక్రమించి అటవీ ఆవరణ వ్యవస్థ వచ్చింది. దాన్ని ఆక్రమించి పట్టణ ఆవరణ వ్యవస్థ వచ్చింది. దాన్ని ఆక్రమించి ఎడారి ఆవరణ వ్యవస్థ వచ్చింది అనమాట. ఈ విధంగా ఆవరణ వ్యవస్థ అనేది ఒక ఆవరణ వ్యవస్థ మరొక ఆవరణ వ్యవస్థని ఆక్రమించుకునే విధానాన్ని ఈ జీవావరణ అనుక్రమము లేదా ఈకలాజికల్ సక్సెషన్ అని పిలుస్తారు అన్నమాట. అర్థమైందమ్మా? ఇది ఈకలాజికల్ సక్సెషన్. ఇప్పుడు మీకు ఒక పాండ్ చూపిస్తాను, అంటే ఒక చెరువు. ఆ చెరువు అనేది ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి. పాండ్ సక్సెషన్ లేదా పాండ్ జీవావరణ అనుక్రమం, కొలను జీవావరణ అనుక్రమం గురించి ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి 4 రకాలు ఉన్నాయి, చూసారు? మీకు ఫోటో కనిపిస్తుంది మీకు ఒకటి. హైడ్రోసియర్ అంటే జలావరణ వ్యవస్థ, లిథోసియర్ అంటే రాతి మీద జరిగే ఆవరణ వ్యవస్థ, అలాగే టెంపరేట్ రీజియన్ అంటే నీరు ఎక్కువ కాకుండా తక్కువగా కాకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో టెంపరేట్ రీజియన్ ఏర్పడింది. అది లాస్ట్ చూడండి, సామోసియర్ అంటే ఇసుక, ఎడారి మీద వచ్చినటువంటి ఆవరణ వ్యవస్థ. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆవరణ వ్యవస్థలు మారుతుంటే అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. Types of succession which are shaped by the terrain, climate, and biotic factors. For example, the succession occurring on a barren rockscape will differ from the succession that take place on sandy soil or in a saline water ecosystem. In order to gain a broad understanding of ecological succession, let's examine an aquatic ecosystem transforming into a terrestrial community. Take a simple pond. In the initial stage, phytoplankton like blue-green algae like Spirogyra, diatoms, and bacteria are the pioneer communities. These algae are eaten by the zooplanktons, protozoa like amoeba, and paramecium and small fish like bluegill fish and sunfish. As these organisms die, their dead remains are deposited into the pond. Over time, the organic matter in the pond increases, and microorganisms utilize the decaying matter, releasing nutrients like nitrogen, phosphorus, and potassium into the ecosystem. This nutrient-rich soil in the pond then supports the growth of rooted hydrophytes, such as Hydrilla, Vallisneria, and Ceratophyllum. When the hydrophytes die, their dead remains slowly deposit in the pond and help drive the detritivorous food chain, adding to the nutrient content. The shallow water region of the pond is known as the submerged vegetation stage. Along with these hydrophytes, various invertebrate animals like dragonflies, mayflies, crustaceans such as cypress, cyclops, and daphnia slowly join the ecosystem. These flora and fauna further develop the complex food webs. Over time, as rains and wind bring soil and debris, causing silting, the depth of the pond decreases. The next stage of succession is inhabited by rooted floating vegetation, or plants whose leaves float on the surface and the roots remain in the mud, such as Nelumbo or lotus, Trappa, and Monocoria. In this stage, a diverse community of animals also come to inhabit the pond, like frogs, salamanders, snails, snakes. Even insects inhabit the exposed leaves of the hydrophytes. Next come the free-floating hydrophytes, whose roots float in water. Plants like Azolla, Lemna, and Pistia are examples of this stage, which also add to the organic matter and depth of the pond. Slowly, the pond becomes swampy due to the increasing dead and decaying content. This stage is
అమ్మా నా మాటలు వినిపిస్తున్నాయి కదమ్మా? వినిపిస్తున్నాయి సార్. ఇందువల్ల సిగ్నల్ కట్ అయిందమ్మా, ఒకసారి చూడండి. ఆ పాండ్ ఎకోసిస్టమ్ అనేది ఏ విధంగా మారిపోతుందో ఒకసారి చూడండి అమ్మా. And Daphnia slowly join the ecosystem. These flora and fauna further develop the complex food webs. Over time, as rains and wind bring soil and debris, causing silting, the depth of the pond decreases. The next stage of succession is inhabited by rooted floating vegetation, or plants whose leaves float on the surface and the roots remain in the mud, such as Nulumbo or lotus, Trappa, and Monocoria. In this stage, a diverse community of animals also come to inhabit the pond, like frogs, salamanders, snails, turtles, and snakes. Even insects inhabit the exposed leaves of the hydrophytes. Next come the free-floating hydrophytes, whose roots float in water. Plants like Azolla, Lemna, and Pistia are examples of this stage, which also add to the organic matter and depth of the pond. Slowly, the pond becomes swampy due to the increasing dead and decaying content. This stage is variously called the reed swamp stage, inhabited by typha, phragmites, and sedges like cypress and carex. With the reed swamp stage, the initial deep pond is transformed into a mesic habitat. Gradually, shrubs like salix and cornus invade this environment, further making the habitat less favorable for aquatic plants and animals, and more conducive for terrestrial species. Trees like populus, almus, and other such wetland trees occupy this habitat, which ends in the climax stage inhabited by deciduous species. This process of ecological succession takes approximately 200 years. For an aquatic habitat like a pond to transform into a woodland, there exists a number of intervening seral stages. Here, as we have seen, the submerged hydrophytes, floating hydrophytes, and shrubs exemplify the seral stages. Some seral stages might take longer than others to transform from one ecosystem type to another, such as from swamp to marshland, which could take several decades. In conclusion, succession is a dynamic process that is continually working towards a climax community. Nature, in essence, is striving to reach its highest state of balance and perfection. ఓకే, ఇప్పుడు అర్థం కదమ్మా. జీవావరణ అనుక్రమం అంటే ఏంటంటే ఒక జీవావరణ వ్యవస్థని మరొక జీవావరణ వ్యవస్థ అనేది ఆక్రమించడం అన్నమాట. అయితే ఈ ఆక్రమణకి ఇది నేను సరదాగా మన హేమలత బాబు అంతలా చెప్పాను, కానీ ఇంత తక్కువ పీరియడ్లో జరగదు. సుమారుగా 200 సంవత్సరాలు దీనికి పడుతుంది అనమాట. క్రమంగా గ్రాడ్యువల్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఇండస్ట్రియలైజేషన్ అంటే ఫ్యాక్టరీలు వచ్చేయడం వల్ల చాలా వేగంగా జరిగిపోతుంది. ఇలా వేగంగా జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట. ఓకేనమ్మా, ఇది జీవావరణ అనుక్రమం, దానిలో ఉన్నటువంటి వివిధ దశలు. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉంటే చెప్పండి ఇంట్లో.